అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఈ రోజు నుంచి ఒంగోలులో కొత్త రాజకీయం మొదలు పెట్టనున్నారా? జనసేన పార్టీకి సంబంధించి ఉద్యమీ సభ్యత్వ నమోదును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రజల ద్వారా ఎక్కువగా కూడా ఈ సభ్యత్వాలు నమోదు చేసేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం కంకణం కట్టుకుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి వారిరువురు కూడా కలవటం జరిగింది. చాలాసేపు అనేక విషయాలపై కూడా వారు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరపడం జరిగింది. ప్రధానంగా కూడా ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా వేగవంతంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆదేశించారు. దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్కువగా ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సభ్యత్వాలు నమోదు చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం తోటి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఒక 150 మంది టీం తోటి మరి ఈ పార్టీ సభ్యత్వాలను కూడా వేగవంతంగా చేసేలాగా మరి చర్యలు తీసుకోవాలని జడా బాలనాగేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. 150 మంది జనసేన పార్టీ నాయకులను ఇన్వాల్వ్ చేస్తూ మరి ప్రతి చోట కూడా ఒక్కొక్కరు 100 నుంచి 150 సభ్యత్వాలు చేసే విధంగా, అంటే రమారమ్మి 150 మంది ఒక్కొక్కళ్ళు 100 నుంచి 150 సభ్యత్వాలు నమోదు చేసేలాగా కూడా వారందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఒంగోలులో ఒక 10 సెంటర్లో బాలినేని ప్రణీత్ రెడ్డి గారి చేత కూడా ఈ సభ్యత్వ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఒంగోలులో ప్రధాన కోడల్లో కూడా జనసేన పార్టీ సభ్యత్వ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా జడా బాలనాగేంద్రం గారు కృషి చేస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే ఆ 150 మంది జనసేన పార్టీలో ముఖ్య నాయకులుగా చెప్పుకునే వారందరితో కూడా మాట్లాడి బాలినేని ప్రణీత్ రెడ్డి గారితో కూడా వారితో మాట్లాడించి రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా తీసుకెళ్లేలాగా కూడా తెర వెనక జడా బాలనాగేంద్రం కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బాలినేని ప్రణీత్ రెడ్డిని ఒంగోలుకే కాదు మిగతా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ, కరిగిరి నియోజకవర్గం కానీ, మార్కాపురం నియోజకవర్గం కానీ, గెద్దలూరు నియోజకవర్గం కానీ, దర్శి నియోజకవర్గం కానీ, సంతనూతలపాడు నియోజకవర్గం కానీ, కొండేపి నియోజకవర్గం కానీ, కొత్తగా ఇప్పుడు మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిసినటువంటి మరి కందుకూరు నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గం, ఆయా ప్రాంతాల్లో కూడా మెయిన్ గా ఒంగోలు నియోజకవర్గం, ఆయా ప్రాంతాల్లో కూడా ఒక 3 రోజుల పాటు బాలినేని ప్రణీత్ రెడ్డి స్థానికంగా ఒంగోలులోనే ఉంటూ ఈ సభ్యత్వ నమోదుల్లో కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు మరి అక్కడ వేగవంతంగా ఉండదో అక్కడ పార్టీ చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ కార్యకర్తలను జనసేన పార్టీ నాయకులను మోటివేట్ చేసి వారందరినీ వేగవంతం చేసే విధంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రణీత్ రెడ్డికి కొన్ని సలహాలు సూచనలు కూడా అందజేసినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు మరి రమారమి మధ్యాహ్నం తర్వాత కూడా ఒంగోలులో కౌంటర్లు ఏర్పాటు చేసుకొని మరి సాయంత్రం మరి జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని ఆ నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి చురుగ్గా పాల్గొనేలాగా కూడా జడా బాలనాగేంద్రం గారు కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏదేమైనా ఉగాదికి మనం ముందుగానే చెప్పాం బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా కూడా రాజకీయం స్టార్ట్ చేస్తారు, మరి ఉగాది నుంచి కూడా వారు యాక్టివ్ అవుతారని నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, అక్కడి నుంచి సరాసరి ఒంగోలు వచ్చినటువంటి ప్రణీత్ రెడ్డి గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి బిజీగా గడుపుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.